శాంతి. సూరజ్భాయిజీ చెప్పిన ఆస్కా పురుషార్థ్. సంగమ యుగంలో తన స్థితిని శ్రేష్టంగా తయారు చేసుకోవడము ఎంతో ఎంతో విలువైన విషయము. మన యొక్క ఈ సమయము ఎంతో అమూల్యమైనది. ఒకవేళ చిన్న చిన్న సంకల్పాలలోనే కాలమంతా గడిచిపోతూ ఉంటే మరియు మనము సంకల్పాలకి వశమవుతూ ఉంటే చిన్న చిన్న విషయాలకే విసుగు చెందుతూ ఉంటే ఎంతో సమయము శక్తులు నష్టపోతాము. కావున ప్రయత్నించాలి. విషయాలు వస్తాయి మరియు వెళ్ళిపోతాయి. విషయాలు వెళ్ళిపోయే విషయముల కారణంగా మనము మన మహనీయ స్థితిని, మహనీయ సంకల్పములను పోగొట్టుకోకూడదు. విశేష విషయము ఏమనగా ఏదైనా జరిగినప్పుడు, ఏదైనా సమస్య ఎదురుగా వచ్చినప్పుడు, తన వాళ్లే సరిగా వ్యవహరించినప్పుడు తన యొక్క మహనీయ ఆలోచనలు, శ్రేష్ట స్వమానము కొంతసేపటి కోసం మాయమైపోతాయి. కానీ మనము జాగ్రత్త చూపించాలి. ఏమి జరిగినా, ఎవరి వ్యవహారము ఎలా ఉన్నా మనము శ్రేష్ట స్వమానమును గుర్తు పెట్టుకోగలగాలి. ఇంత కొద్ది విషయము స్థిరంగా ఉంచుకుంటే, దీనిలో మనము సఫలత పొందితే ఇక మన స్థితి ఎప్పుడూ చెడిపోదు. మన వద్ద డ్రామా యొక్క సుందర జ్ఞానము ఉన్నది. ఇటువంటి జ్ఞానము ఇంతకు ముందు ఇంకెవ్వరి వద్ద లేదు. మన వద్ద మాత్రమే ఉన్నది. స్వయంగా భగవంతుడే మనల్ని చదివించడానికి వచ్చి డ్రామా జ్ఞానము మనకి చెప్తూ ఉన్నారు. ఇది ప్రాక్టికల్ గా ఉపయోగిస్తూ సాక్షి భావము ధారణ చేద్దాము. పదే పదే చింతన చేయాలి. ఈ సృష్టి నాటకము సుందరమైన ఆట. ఒకవేళ ఎవరిదైనా చక్కగా వ్యవహారము లేకపోతే అది కూడా కర్మల లెక్క ఖాతా అని అర్థం చేసుకోవాలి. అయితే ఈ సృష్టి యొక్క విశాల నాటకము ఎంతో సుందరమైనది. బాబా ఏ విధంగా దీనిని చూస్తారో నేను కూడా అదే విధంగా ఈ నాటకమును సాక్షిగా అయ్యి చూడాలి. బాబా యొక్క మహావాక్యములు గుర్తు చేసుకుందాము. పిల్లలు, మీరు బాబా సమానంగా అవ్వాలి అనుకుంటే నేను ఏ విధంగా ఈ నాటకమును సాక్షిగా అయ్యి చూస్తానో మీరు కూడా అదే విధంగా సాక్షిగా అయ్యి చూడండి. నేను ఏ విధంగా అందరికీ సకాష్ ఇస్తానో మీరు కూడా అందరికీ సకాష్ ఇవ్వండి. వారు మనతో చెడుగా వ్యవహరించిన, మన తోటివారే శత్రుభావమును కలిగి ఉన్నా, మనల్ని ముందుకు వెళ్ళనీయకపోతున్నా వారికి కూడా మంచి వైబ్రేషన్స్ ఇవ్వాలి. వారు కూడా భగవంతుని పిల్లలు. ఏదో ఒక విశేషత తప్పకుండా వారిలో ఉన్నది. వారు కూడా మహాన్ ఆత్మలు అనే దృష్టికోణముతోనే చూడాలి. అప్పుడు మన దృష్టికోణము మారడంతోటే ఎదుటి వారి ఆలోచన కూడా మారిపోతుంది. ఈ రోజంతా చక్కగా అటెన్షన్ ఇద్దాము. ఏ విషయం కారణంగా మన సంతోషము పోకూడదు, శాంతి పోగొట్టుకోకూడదు, సంకల్పాలలో చిక్కులు ఉండకూడదు, మన స్థితి చెడిపోకూడదు. మనము మన యొక్క విష్ణు స్వరూపమును గుర్తు చేసుకుందాము. శ్రీ మహావిష్ణువు శేషశయ్యపై విశ్రమిస్తూ ఉన్నారు. సర్పాల శయ్య, నలువైపులా సాగరములో అలలు ఉన్నాయి. అయినప్పటికీ మహావిష్ణువు అచలంగా స్థిరంగా ఉన్నారు. వికారములను తన శయ్యగా మార్చుకున్నారు. లక్ష్మి అనగా ధన సంపదలు చరణాల చెంతే ఉన్నాయి మరియు గీతా జ్ఞానములో నిమగ్నమై ఉన్నారు. ఇది మన స్వరూపమే. ఈరోజు ఈ స్వరూపమును స్మృతిలో ఉంచుకుంటూ తన స్థితిని అచంచలంగా స్థిరంగా పెట్టుకుందాము. ఈ రోజంతా చక్కగా అభ్యాసం చేద్దాము. తన యొక్క దేవతా స్వరూప స్మృతి మరియు తన పూజ్య స్వరూప స్మృతి. రెండు స్మృతులు మనల్ని మహనీయంగా చేస్తాయి, మనల్ని పరమ పవిత్రంగా చేస్తాయి. మన పరమ పూజ్య స్వరూపము కూడా ఎంతో పవిత్రమైనది. ఇష్టదేవి దేవతలైనా, లేక విఘ్న వినాశక గణేష్ అయినా, లేక శేషశయ్యపై విరాజమాన మహావిష్ణువు అయినా,
ఇవి మన స్వరూపములే. వీటిని ఎంత ఎక్కువగా స్మృతిలోకి తీసుకువస్తే అదే విధమైన స్వరూపము మన జీవితంలో ధారణ జరుగుతూ ఉంటుంది. కావున ఈ రోజంతా తన ఆత్మిక స్వరూపమును గుర్తు చేసుకుంటూ ఈ 2 స్థితులను నిరంతరము అభ్యాసము చేద్దాము. ప్రతి గంటకి కనీసం ఒక్కసారి తన యొక్క ఈ 2 స్వరూపములను తప్పకుండా గుర్తు చేసుకుందాము. ఓం శాంతి.